హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు నేను మీకోసం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ తీసుకొచ్చాను. ఈ చికెన్ గ్రేవీ మనం నార్మల్గా రెస్టారెంట్స్లో ఎలా ఉంటుందో టేస్ట్ అంతే టేస్టీగా నాటుకోడి చికెన్తో నేను ఈ గ్రేవీ చేసి తీసుకొచ్చాను. ఈ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నా మంచి మంచి రెసిపీస్ యొక్క వీడియోస్ మీ మొబైల్ నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇప్పుడు మనం ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం నాటుకోడి చికెన్ 3 టైమ్స్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1 టొమాటో సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 ఆనియన్స్ సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు తీసుకుని, మీరు పచ్చిదైనా తీసుకోవచ్చు, నేను ఎండు కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ తీసుకోవాలి. 2 స్పూన్స్ ధనియా పౌడర్ తీసుకోవాలి. 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా తీసుకోవాలి. 4 లవంగాలు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దాల్చిన చెక్క ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని 5 to 6 తీసుకొని పక్కన పెట్టుకొని మనం ఇవన్నీ సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆ కుక్కర్లో మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వాటర్ అంతా తీసేసి చికెన్ వేసుకోవాలి కుక్కర్లో. ఇప్పుడు మనం కుక్కర్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ చికెన్కి అంతా ఈ సాల్ట్ ఇంకా పసుపు బాగా పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇదంతా బాగా మిక్స్ అయ్యింది కదా. ఇప్పుడు మనం ఇందులో వాటర్ ఎవాపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ చికెన్ అంతా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగా నేను చూపించిన విధంగా ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, 2 ఆనియన్స్, ఈ ఆనియన్స్ అందులో వేసుకొని ఆనియన్స్ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యింది కదా. ఇప్పుడు మనం ఇందులో టొమాటో 1 కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టొమాటో వేసుకొని ఆ టొమాటో కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ తీసుకున్నాం కదా, ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అందులో వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత రా స్మెల్ పోయిన తర్వాత మనం తీసుకున్న మసాలాలంతా అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్లో అడుగంటకుండా మాడిపోకుండా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా మిక్స్ చేసుకొని చూడండి, దీన్ని మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని సిమ్లో పెట్టుకొని మనం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది. ఇలా కింద మాడిపోకుండా మిక్స్ చేసుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కరివేపాకుని నేను ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే ఈ కరివేపాకులోని ఫ్లేవర్ అంతా చికెన్కి ఇంకా గ్రేవీకి బాగా పట్టి ఇప్పుడు ఈ చికెన్లో ఇంకా గ్రేవీలో చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ ఫ్లేవర్ ఉంటేనే ఈ చికెన్కి టేస్ట్ బాగా వస్తుంది రెస్టారెంట్ స్టైల్లో. ఇప్పుడు మనం 1 గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇలా సైడ్స్లో ఉండేదంతా బాగా ఇలా క్లీన్ చేసుకుంటూ మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇది సాల్ట్ అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఈ కుక్కర్కి లిడ్ పెట్టుకొని, ఇది నాటుకోడి చికెన్ కాబట్టి నేను 10 విజిల్స్కి పెట్టుకున్నాను ఫ్లేమ్ హైలో పెట్టుకొని. చూడండి, ఇలా 10 విజిల్స్ వచ్చిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోని గ్యాస్ మొత్తం పోయే వరకు అలానే ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో గ్యాస్ మొత్తం పోయింది. చూడండి, నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, గ్రేవీ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇలా గ్రేవీ పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకొని ఒకసారి ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో మనం
చికెన్ గ్రేవీనంతా ఇలా డిష్ అవుట్ చేసుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ, నాటుకోడి చికెన్ గ్రేవీ రెడీ అయ్యింది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ ట్రై చేసి టేస్ట్ చేసి ఎంజాయ్ చేయాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నా మంచి మంచి రెసిపీస్ యొక్క వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇప్పుడు మనం ఈ టేస్టీగా ఉండే కోర్మా రెసిపీ మా మదర్ ఎలా చేస్తారో చూపించబోతున్నాను. ఈ రెసిపీ అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఎంతో టేస్టీగా ఉండే కోర్మా రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాం. ఇప్పుడు మనం ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం 1 కిలో నాటుకోడి చికెన్ తీసుకోవాలి. దీన్ని బాగా 3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వాటర్ తీసేసి ఓన్లీ చికెన్ మాత్రం అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం 1 స్పూన్ పసుపు వేసుకొని ఇంకా 1 స్పూన్ మనం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం 1 ఆనియన్ సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఈ ఆనియన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం గ్రీన్ చిల్లీస్ 4 తీసుకొని అది కూడా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక టొమాటో తీసుకొని అది కట్ చేసుకొని సన్నగా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అందులో మనం కొత్తిమీర ఇంకా పుదీనా సన్నగా కట్ చేసుకొని అది కూడా అందులోనే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని 3 స్పూన్స్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కింద నుంచి పై వరకు ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఒక స్టవ్ మీద ఇది వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఇలా కుక్ చేసుకోవాలి. లిడ్ పెట్టకుండా వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వాలి, దీంట్లో ఉండే వాటర్ అంతా. ఇప్పుడు మనం ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో ఇంకా 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇందులోనే మనం 2 ఇలాచీస్ వేసుకోవాలి ఇలా మధ్యలో కట్ చేసుకొని. ఇప్పుడు ఇలాచీ వేసుకున్న తర్వాత మనం ఇందులో చెక్క, దాల్చిన చెక్క ఉంది కదా, ఆ దాల్చిన చెక్క కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం లవంగాలు 4 వేసుకోవాలి. ఈ లవంగాలు 4 వేసుకున్న తర్వాత మనం వీటినంతా ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చూడండి నేను చూపించినట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 3 టొమాటోస్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని దీన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ అంతా బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ ఇంకా ఆనియన్స్ అంతా మిక్స్ అయ్యేటట్టు ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ. చూడండి నేను చూపించే విధంగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 3 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోవాలి. చూడండి మా మదర్ 3 స్పూన్స్ ధనియా పౌడర్ వేస్తున్నారు అందులో. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 స్పూన్స్ కారం పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్నన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చూడండి ఇది ఇలా ప్రిపేర్ అయ్యింది కదా, బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యాయి ఇందులో. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని మిక్స్ చేసుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. దీనిపైన మనం లిడ్ పెట్టుకొని ఇలాగా కొంచెంసేపు సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. టొమాటోస్ ఇంకా ఆనియన్స్ ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి కింద అడుగంటకుండా. ఇందులోని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇంకో స్టవ్ మీద చూడండి చికెన్ కుక్ అవుతోంది.
ఇలా చికెన్ కుక్ చేసుకోవాలి. చూడండి ఇది గట్టిగా అయింది కదా, వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. చూడండి ఇదంతా ఇలా గట్టిగా అయిన తర్వాత చల్లార్చుకొని ఇప్పుడు మనం జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇది వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు చికెన్లోని వాటర్ అంతా ఎవాపరేట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ పేస్ట్ని వేసుకొని దీన్ని బాగా కింద నుంచి పై వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్కి అంతా పట్టేలాగా మిక్స్ చేసుకొని ఇందులో మనం వాటర్ పోసుకోవాలి. జార్లో ఉండే మసాలా అంతా వాష్ చేసుకొని మనం వాటర్ పోసుకొని మనకు ఎంత వాటర్ కావాలో అంత క్వాంటిటీలో వాటర్ పోసుకొని మనం ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కింద నుంచి పై వరకు సాల్ట్ అంతా డిజాల్వ్ అయ్యే వరకు. చూడండి ఇప్పుడు మనం దీన్ని కుక్కర్ని లిడ్ పెట్టుకుందాం. ఇలా లిడ్ పెట్టుకున్న తర్వాత మనం ఇది నాటుకోడి కాబట్టి ఎక్కువ విజిల్స్ పెట్టాలి. నేను 9 విజిల్స్కి పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ అంతా పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంతో టేస్టీగా ఉండే నాటు చికెన్ కుర్మా రెడీ అయ్యింది. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని చూడండి ఇలా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు మనం చికెన్ బాగా ఉడికిందో లేదో టేస్ట్ చేద్దాం. చూడండి ఇలా 1 పీస్ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని మనం నైఫ్తో ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా చెక్ చేస్తే సాఫ్ట్గా లోపలికి వెళ్తే కుక్ అయినట్టు. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం ఈ చికెన్ కుర్మా సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కుర్మా రెడీ అయ్యింది. ఈ కుర్మా మేము ఈరోజు చపాతీలో చేసాము. చూడండి మా మదరు చపాతీ చేస్తున్నారు. ఇలా చపాతీ చేసుకొని మనం ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఈ చపాతీని మనం ఈ చికెన్ కుర్మాతో ఎంజాయ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కుర్మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం నాటుకోడి చికెన్ వాష్ చేసి పెట్టుకోవాలి. 4 to 5 టొమాటోస్ తీసుకోవాలి. 10 గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు 10 తీసుకోవాలి. నెక్స్ట్ మనం కందిపప్పు తీసుకోవాలి 1/2 కప్పు. జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్లు తీసుకోవాలి. 2 ఆనియన్స్ తీసుకోవాలి. ఒక గోంగూర కట్ట కట్ చేసి ఇలా తీసుకోవాలి. ఆకులు చూడండి ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం దీన్ని కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి నేను ఆనియన్స్, టొమాటోస్ ఇంకా గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇలా గోంగూర కూడా వాటర్లో వాష్ చేసి పెట్టుకోవాలి. చికెన్ కూడా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా సన్నగా, ఆ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఈ ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అలానే ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ తీసుకున్నాం కదా, ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అందులో వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోని రా స్మెల్ పోయే వరకు, పచ్చి వాసన పోయే వరకు. చూడండి ఇప్పుడు పచ్చి వాసన పోయింది. ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి. ఇలా పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత నేను వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసుకుంటున్నాను. చికెన్ కూడా అందులో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం పసుపు 1 టీ స్పూన్ పసుపు ఇంకా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను.
ఇలా వేసుకొని ఈ పసుపు ఇంకా సాల్ట్ చికెన్కి అంతా బాగా పట్టేలాగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి నేను చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం టొమాటోస్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, ఆ టొమాటోస్ వేసుకొని టొమాటోస్ కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా కింద నుంచి పై వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ టొమాటోస్ అంతా ఇందులో బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇప్పుడు మనం కందిపప్పు తీసుకున్నాం కదా, వాటర్లో వేసుకొని ఈ హాఫ్ కప్ కందిపప్పులో వాటర్ అంతా తీసేసి కందిపప్పు అంతా అందులో వేసేసుకోవాలి. మీరు శనగపప్పు కావాలంటే కందిపప్పుకి బదులుగా శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా పప్పునంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. 1.5 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ధనియా పౌడర్ని కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇలాగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు మనం దీన్ని సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. చూడండి ఇప్పుడు ఉడికిన తర్వాత ఇందులో ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇలా వచ్చినప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అందులో వేసేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా తీసేసి ఇలా వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ గోంగూరలో మిక్స్ అయ్యేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం 1 గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దీనికి కుక్కర్ లిడ్ పెట్టుకోవాలి. ఇలా లిడ్ పెట్టుకున్న తర్వాత మనం 7 to 10 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. ఎందుకంటే నాటుకోడి కాబట్టి ఎక్కువ విజిల్స్ పడతాయి. చూడండి నేను 10 విజిల్స్ పెట్టుకున్నాను. 10 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోని గ్యాస్ అంతా పోయిన తర్వాత ఇలా మనం ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా ఉడికింది కాబట్టి ఇందులో మనం చికెన్ అంతా సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఒక్కొక్క పీస్ని తీసుకుంటూ ఒక బౌల్లో తీసేసుకోవాలి చికెన్ అంతా. చూడండి నేను చికెన్ అంతా ఒక బౌల్లో తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు పప్పు ఇంకా గోంగూరని బాగా ఫస్ట్ మనం ఇలా మిర్చిని బ్లెండ్ చేసుకొని ఇప్పుడు మనం పప్పు ఇంకా గోంగూరని బాగా నార్మల్గా మనం పప్పు ఎలా బ్లెండ్ చేసుకుంటామో అలాగనే బ్లెండ్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటే ఎలక్ట్రిక్ బ్లెండర్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత మనం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం సపరేట్గా తీసుకున్న చికెన్ అందులో వేసుకొని ఆ చికెన్ కూడా అందులోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో గోంగూర చికెన్ డిష్ అవుట్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి గోంగూర చికెన్ రెడీ అయింది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.